టు క్యాంపింగ్. చూస్తారా ప్లేస్? ఇక్కడ డాష్ బోర్డ్లో అవుతుందా వేడి? పాటు ఇంటికాడ నుంచి తెచ్చుకున్న కోడలు. ఎన్ని రోజులైందో తిండి సరిగా తిని. हमारी रसोई है. ఎన్ని కిలోమీటర్? 2 కిలోమీటర్. वैसे हम पोखरा जा रहे हैं सर. पोखरा जा रहे हैं. पोखरा तो मेन रोड के नीचे है ना, इधर साइड वही रोड अभी है, इधर गांव में सनसेट हो रहा है ना, रात को ड्राइव क्यों ये सोच रहे हैं बस. ड्राइव तो बात अलग है, लेकिन कुछ देखने लायक, कुछ याददाश्त होने लायक का तो कुछ होना चाहिए ना. ऐसे गांव में जाके कुछ है नहीं, कैसे क्या काम. जैकेट अच्छा लग रहा है. जैकेट जाके तब क्या करें अभी. क्या है? बुलेट प्रूफ है. బ్రో ఏంటి అన్న ప్లేస్ దొరికిందా ఏంటి? రోడ్డుకి ఒక టెంపుల్ ఉంది. సడన్గా ఇప్పుడు మనం పోయేది శ్రీ రవి కిరణ్ సెకండరీ స్కూల్ అన్న. కాకపోతే చాలా బెండ్స్ ఉన్నాయి. బెండ్స్ అండ్ క్లైంబింగ్స్. ఇదా? ఓకే. బండి లోపలికి పెట్టేస్తాం. పైకా? పైకి పైకి ఎక్కాలనుకుంటా. ఈ సైడ్కి పెడతావా? పైకి ఎక్కేస్తాం. చూపిస్తుంది అంతే. బ్రో మొత్తానికి ఈ ప్లేస్ పెట్టాడు. చూద్దాం. ఐ థింక్ చూడటానికి అయితే బాగానే ఉంది. నా పైన కూడా విలేజెస్ ఏం లేవు కదా? పైన పాపులేషన్ అయితే ఏం లేరు అనుకుంటా. లేకపోతే రోడ్ ఎందుకు ఉంది? గుడి ఏదో ఉన్నట్లుంది కదా మైడిపి, దానికోసం. పైన ఏముందో తెలీదు. మొత్తానికి ఈ ప్లేస్ అయితే బాగుంది. ఇక్కడ సెట్ చేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత. ఏది? వీడియో క్రేజీ వచ్చేది. చేసుకుందాం. ఇదే మన ఇల్లు నైట్కి ఈరోజుకి. మనం ట్రిప్స్కి వెళ్ళక ముందు క్యాంపింగ్ వేయడం అంటే క్యాజువల్గా మనం ఏమనుకుంటామంటే ఒక టెంట్ కొనుక్కొని వెళ్ళిపోయి ఎక్కడ ఒక చోట వేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు, దానివల్ల మనీ సేవ్ అవుతుంది అనుకుంటాం. కానీ క్యాంపింగ్ వేయడం అంటే అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటే క్యాంపింగ్ వేసేటప్పుడు ఫస్ట్ మనం ఒక అన్నోన్ ప్లేస్లో ఎక్కడో తెలియని ఒక ఊరో ఎక్కడో ఏదో ట్రిప్లో ఉన్నప్పుడు క్యాంపింగ్ వేయడానికి చేస్తాం జనరల్గా. సో అప్పుడు ఏం చేయాలి అంటే క్యాంపింగ్ వేసేటప్పుడు ఫస్ట్
అక్కడ ఉన్న ఊరు వాళ్ళది ఎవరో ఒకళ్ళు పర్మిషన్ తీసుకోవడం కానీ, లేదు అంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ ఎవరో ఒకళ్ళని అడగాలి. అట్లీస్ట్ మనం ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చా? ఎందుకు అంటే అలా అడిగినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మనకి. అంటే ఎగ్జాంపుల్ అది సేఫ్ ప్లేసా కాదా, ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలియకుండా మన ప్లేస్ చూసి క్యాంపింగ్ వేసేయడం అనేది చాలా తెలివి తక్కువ విషయం అవుతుంది. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే మీరు క్యాంపింగ్ వేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్లేస్ అన్ని విధాలా మనకు కన్వీనియంట్గా ఉండాలి. అంటే ఒక క్యాంపింగ్ వేసాము అంటే పడుకోవడమే కాదు కదా, ఎర్లీ మార్నింగ్ మనం లెగవగానే ఒక మంచి వ్యూ పాయింట్ ఉండాలి మనకి. తర్వాత వచ్చేపోయే వెహికల్స్ వాటి లైట్స్ మన మీద పడుతూ మన నైట్ నిద్రని డిస్టర్బ్ చేయకూడదు. సెకండ్, అన్ఎక్స్పెక్టెడ్గా గాలి కానీ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, అట్లీస్ట్ మనం కొంచెం సేఫ్ ప్లేస్లో ఉండాలి. వీలైనంత వాటికి మనకేంటి అంటే వాన కానీ ఇట్లాంటివి పడకుండా ఉండడం కోసం ట్రై చేయాలి, అంటే ఎక్కువ తడిచిపోకుండా. కానీ కొన్ని ప్లేస్లో మనకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక తప్పదు. అండ్ ఇంకోటి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వేసే ప్లేస్లో ఎటువంటి పాములు కానీ పురుగులు కానీ రాకుండా మన క్యాంప్ని మొత్తం అన్ని వైపుల నుంచి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అన్ని విధాల కనెక్టివిటీ బాగుందా లేదా, లోపలికి ఏం రాకుండా సేఫ్గా క్లోజ్ చేసామా లేదా అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇన్కేస్ మనం ఓపెన్ ప్లేస్లో వేస్తున్నాము అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వేస్తున్నట్లుగా, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే గాలికి ఎగిరిపోకుండా కొంచెం కింద నట్స్ అవి ఉంటాయి కదా మన దగ్గర, హుక్స్ ఇస్తారు, అవి ప్రాపర్గా టై చేయాలి. అండ్ అన్ని విధాలా కూడా ఏంటి అంటే క్యాంపింగ్ని వేసిన ప్లేస్ని మనం ప్రాపర్గా ముందే అట్లీస్ట్ ఇంకొకటి మేజర్ థింగ్, క్యాంప్ వేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, క్యాంపింగ్ వేసేవాళ్ళు నైట్ 7-8 క్యాంపింగ్లు ఎప్పుడు వేయొద్దు. ఎందుకంటే మనం ఒక అన్నోన్ ప్లేస్లో ఉంటాం కాబట్టి అట్లీస్ట్ మీరు 4 కల్లా క్యాంపింగ్ గురించి, క్యాంప్ వేసుకోవడానికి, టెంట్ వేసుకోవడానికి ప్లేస్లు సెర్చ్ చేయడం అనేది మొదలు పెట్టేసేయాలి. అప్పుడే మీరు ప్రాపర్గా ప్లేస్లో వేసుకున్నామా లేదనేది మనకు అర్థమవుతుంది అనమాట. హాయ్ గైస్, ఫైనల్గా మన డే 2 క్యాంపింగ్ చూస్తారా ప్లేసు? ఇది మన కార్, ఇవి చుట్టూ సరౌండింగ్స్. క్యాంపింగ్ అప్పుడేం చూపిస్తాను, వెయిట్. సో ఇది మన క్యాంపింగ్ సైట్, ఏదో పడుకునేది ఉంది మనకి. సో నెక్స్ట్ ఏంటో సర్ప్రైజ్. మాకు వీళ్ళకి అర్థం. కాదు బాబు, సరేదే ఇక్కడ డాష్బోర్డ్లో దీంతో పాటు ఇంటికాడ నుంచి తెచ్చుకున్న పొడులు.